ముందుగా మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క 75వ జన్మదినోత్సవం సందర్భంగా మనందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటుగా యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఇవాళ ఒక పండుగ వాతావరణంలో నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నటువంటి సందర్భం. అయితే నరేంద్ర మోదీ గారు మూడోసారి అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి 100 రోజుల్లోనే వారు మహిళలకు సంబంధించినటువంటి 10 లక్షల రూపాయలు ఇంతకుముందు ముద్రా యోజన కింద ఇచ్చేటటువంటి రుణాన్ని ఇప్పుడు 20 లక్షల రూపాయలకి చేయటం, అదేవిధంగా 70 సంవత్సరాల వయసు పడినటువంటి వృద్ధులందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ని 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ఇంప్లిమెంట్ చేయటం, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి యువత మొత్తానికి కూడా మొట్టమొదటిసారి కనుక వారికి ఉద్యోగంలో కనుక చేరినట్లయితే మొట్టమొదటి జీతాన్ని కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా హామీ ఇవ్వటం, అదేవిధంగా దాన్ని అమలు చేయటం, అదే రకంగా సుమారుగా 23,000 కోట్ల రూపాయలతోటి వారి కోసం అని చెప్పి యువత కోసం ప్రత్యేకమైన నిధిని ఇవ్వటం, ఇలా చెప్పుకుంటూ పోతే మొట్టమొదటి 100 రోజుల్లోనే నరేంద్ర మోదీ గారు ఏ రకంగా అయితే గత 2 సార్లుగా చేశారో మూడోసారి కూడా అధికారంలోకి రావడంతో ఈ దేశ హితం కోసం వారు చేసినటువంటి ప్రయత్నం మనందరం కూడా ఈ సందర్భంగా తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నరేంద్ర మోదీ గారి యొక్క ఆశయం, భారతీయ జనతా పార్టీ యొక్క ఆశయం నిరంతరం కూడా ఒకటే, ఈ ప్రపంచంలో కల్లా విశ్వగురువు స్థానాన్ని భారతదేశం ఆక్రమించాలని, ఆ స్థితిలో ఉండాలని వారు ఈ దేశానికి సంబంధించినటువంటి టెక్నాలజీని డెవలప్ చేసేదానికోసం ప్రత్యేకంగా వారు దృష్టి పెట్టడం, ఈ దేశంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయటం, ఎన్నో రకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ ముందుకు తీసుకెళ్ళినటువంటి ప్రధానమంత్రి గారికి మనందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కార్యకర్తలందరూ కూడా ఇవాళ ఒక బ్లడ్ డొనేషన్ స్కీమ్ కానివ్వండి, అదేవిధంగా రాబోయేటటువంటి 15 రోజుల పాటు ఈరోజు సెప్టెంబర్ 17 నుంచి మొదలుపెట్టి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా సేవా పక్వాడా పేరుతోటి ప్రతి ఒక్క వీధిలోనూ, ప్రతి ఒక్క బూత్లోనూ, ప్రతి ఒక్క శక్తి కేంద్రంలోనూ కూడా నరేంద్ర మోదీ గారిని తలుచుకుంటూ, అదేవిధంగా అక్టోబర్ 2న గాంధీ జయంతి, మనకి ఈ నెల 25వ తారీఖున దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి, ఇవన్నీ కూడా చేసుకుంటూ మనం ఈ 15 రోజుల పాటు ప్రజలకి చేరువయ్యే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలి అని చెప్పి ఈ సేవా పక్వాడా కార్యక్రమాన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా మనం కనుక చూసినట్టయితే మన చరిత్రలో మనం అందరం కూడా హైందవ సాంప్రదాయాన్ని అనుసరించి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా విశ్వకర్మ జయంతిని కూడా మనం చేసుకుంటా ఉన్నాం. విశ్వకర్మ సెప్టెంబర్ 17వ తారీఖున వారు జన్మించారని చెప్పి దాని ప్రకారంగా కార్యక్రమం అంతా కూడా జరుపుకోవాలని చెప్పి గత సంవత్సరం ఏదైతే మొదలుపెట్టారో ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి సుమారుగా 23 కోట్ల మందికి ఈ పథకాన్ని అమలు చేసే విధంగా, విశ్వకర్మ పథకాన్ని 18 చేతి వృత్తుల వాళ్ళకి అమలు చేసే విధంగా నరేంద్ర మోదీ గారు సంకల్పించినటువంటి కార్యక్రమానికి సంవత్సరం అయినట్టు సందర్భంగా ఇవాళ చూసినట్లయితే మన ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా 2.5 లక్షల మంది విశ్వకర్మ కోసం 20 లక్షల మంది విశ్వకర్మ కోసం అప్లై చేసుకుంటే సుమారుగా ఒక 4 లక్షల మంది వరకు ఇవాళ ఈ రాష్ట్రంలో రకరకాల చేతి వృత్తుల వాళ్ళందరూ కూడా బెనిఫిట్ పొందినటువంటి పరిస్థితి. విశ్వకర్మ మనం అందరం చెప్పుకుంటాం, విశ్వకర్మ అంటే ఒక డివైన్ ఆర్కిటెక్ట్ అని, దివ్యమైనటువంటి ఆర్కిటెక్చర్ చేసినటువంటి ఆయన. మనందరికి కూడా తెలుసు, మనం చదువుకున్నాం పురాణాల్లో. ఆ రోజున హస్తినాపురాన్ని నిర్మించడం కానివ్వండి, ఇంద్రప్రస్థాన్ని నిర్మించడం కానివ్వండి, దేవతల యొక్క నిర్మాణాలన్నీ కూడా చూశారు అని చెప్పి ఏదైతే చెప్పుకుంటా ఉన్నామో దాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ఇవాళ నరేంద్ర మోదీ గారు మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చేతి వృత్తి వాళ్ళని కూడా ఆదరించాలనే ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమాన్ని విశ్వకర్మ జయంతి సందర్భంగా మనందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాలతో పాటుగా ప్రజాస్వామ్యంలో 2 పెద్ద పండుగలు వస్తూ ఉంటాయి. ఒకటి ఎన్నికల పండుగ అయితే రెండోది సభ్యత్వ నమోదు. భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి రావడం మాత్రమే కాదు, వచ్చినటువంటి అధికారం ద్వారా ప్రజలందరికీ సేవ చేయాలి, వికసిత్ భారత్ని నిర్మించాలి అని చెప్పి నరేంద్ర మోదీ గారి యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని అనుసరించి భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా, గతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా మరికొంతమందిని చేర్చుకుంటూ ఇవాళ భారతీయ జనతా పార్టీని విస్తరించుకుంటూ దేశవ్యాప్తంగా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. గతంలో 2 సీట్లతోటి మొదలెట్టినటువంటి మన ప్రస్థానం ఇవాళ దేశంలో కల్లా అతిపెద్ద పార్టీగా మూడోసారి అధికారాన్ని చేపట్టడమే కాదు, గతంలో 303 సీట్లతోటి మనం ఒక పెద్ద పార్టీగా అవతరించడం,
భారతదేశం యొక్క గమ్యాన్ని కూడా మార్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇదంతా కూడా కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క నిర్దిష్టమైనటువంటి ఒక నిజాయితీ కలిగినటువంటి లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి ప్రక్రియ. ఏదైతే అంత్యోదయ స్ఫూర్తితోటి ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు భారతీయ జనతా పార్టీని స్థాపించారో, ఇవాళ ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు కావచ్చు, జేపీ నడ్డా గారు కావచ్చు, గతంలో చేసినటువంటి అమిత్ షా గారు కావచ్చు, అందరూ కూడా అదే లక్ష్యం దిశగా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మనం స్పర్శించుకుంటూ, ప్రతి ఒక్క ఇంటికి కూడా కావాల్సినటువంటి వసతులన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ పట్ల ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా ఆకర్షితులై గతంలో 18 లక్షలు ఉన్నటువంటి సభ్యత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ఒక భారీ లక్ష్యం పెట్టుకొని దాని క్రమంగా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా కనుక చూసినట్టయితే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద పార్టీగా సుమారుగా గతంలో చూసినట్లయితే మనకి 20 కోట్ల వరకు సభ్యత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మరొక 10 కోట్లు జోడించుకొని 30 కోట్ల సభ్యత్వంతో ఒక లక్ష్యంతో ఇవాళ మనం అందరం కూడా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నేను చూశాను కోస్టల్ జోన్లో తిరుపతి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇవాళ వరకు గుంటూరు వరకు చూసినట్లయితే ఈ 6 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీ యొక్క అంత్యోదయ స్ఫూర్తిని, మన ఐడియాలజీ ఏదైతే ఉందో వారన్నిటి పట్ల కూడా ప్రజలందరూ కూడా ఆకర్షితులై ఇవాళ చేరుతూ ఉన్నటువంటి పరిస్థితి. మనం పెట్టుకున్నటువంటి కేవలం కొద్ది కాలంలోనే సుమారుగా ఇవాళ వరకు ఒక 25 లక్షల వరకు, 23.5 లక్షల వరకు మన ఆంధ్ర రాష్ట్రంలో సభ్యత్వ నమోదు చేసుకోగలిగామంటే ఇవాళ ప్రజలకి భారతీయ జనతా పార్టీ పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని తెలియజేస్తూ ఉంది. రాబోయేటటువంటి మరొక 9 రోజులు 8 రోజుల పాటు సెప్టెంబర్ 25 దాకా ఈ కార్యక్రమం నిర్వహించబడతా ఉంటుంది. కాబట్టి ఈ 8 రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా కలిసి మరింత పెద్ద లక్ష్యానికి చేరే విధంగా కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం. రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా దేశంలో ఏ రకంగా అయితే ప్రధాన శక్తిగా ఉందో ఆంధ్ర రాష్ట్రంలో కూడా అటువంటి ఒక ప్రధాన శక్తిగా అవతరించేటటువంటి పరిస్థితి ఈ రోజు నుంచి మొదలుపెట్టి రాబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు, రాబోయేటటువంటి రోజుల్లో ప్రతి ఒక్క దానిలోనూ కూడా అధికారంలో భాగస్వామ్యం అయ్యే విధంగా కార్యకర్తల యొక్క నిర్మాణం చేసుకుంటా ముందుకు సాగుతూ ఉన్నాం. అక్టోబర్ 15వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు క్రియాశీలక సభ్యత్వాన్ని కూడా నిర్మించుకునేటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తూ ఉంది. ఈ సందర్భంగా సమీక్ష సమావేశం కోసం గుంటూరు జిల్లాలో కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదినాన్ని, విశ్వకర్మ జయంతిని కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్న ఆశయంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని అందరం కూడా నిర్వహించుకుంటా ఉన్నాం.